వెల్కమ్ టు V5 న్యూస్. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా హనుమకొండ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో గాయపడ్డ కార్మికులను పరామర్శించిన ప్రభుత్వ బి రాయలయ్య. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి మల్లికార్జున నగర్లో అనురాగ్ రెడ్డి డీలక్స్ బాయ్స్ హాస్టల్లో మహేందర్ రెడ్డి అనే వ్యక్తి దారుణ హత్య. వంట చేసే గరిటె కత్తితో పొడిచి చంపిన దుండగులు. గతంలో అనురాగ్ బాయ్స్ హాస్టల్లో ఉన్నాడు. అయితే క్యాబ్ డ్రైవర్ మహేందర్ అప్పుడప్పుడు హాస్టల్కి వస్తూ ఉంటాడు. క్లూస్ టీమ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో దేవలమ్మ నాగారం నుండి పీపుల్ పహాడ్ వరకు నిత్యం చౌటుప్పల్కి ఇతర పనులకు ఆటోలో ప్రయాణించే ప్రజలకు నరకం చూపిస్తున్న ఈ రోడ్డు ఎంపీడీఓకు అందజేయగా దీనికి స్పందించి ఎంపీడీఓ అంజిరెడ్డి రోడ్డు అస్తవ్యస్తంగా గుంటలతో నిండి రోడ్డుని ఇరువురి గ్రామ పెద్దల సమక్షంలో నాయకులు చౌటుప్పల్ ఎంపీడీఓ అంజిరెడ్డి దగ్గర ఉండి రోడ్డు మరమ్మతులు చేయించారు. ఈ కార్యక్రమంలో దోసపాటి అశోక్ గౌడ్, అరుణ్ కుమార్ గౌడ్, అశ్విన్ కుమార్ గౌడ్, నరసింహగౌడ్, ఎర్రబాలయ్య, వలిగొండ రవి, ఎర్రదానయ్య, ఆర్టీఐ రక్షకులు ఆర్ యాదయ్య, ఆర్ అంజయ్య, బుగ్గ రాములు తదితరులు పాల్గొన్నారు. అయితే జర సైడ్ లో పెట్టి బండి ఇక్కడ తిరిగితే ఇది కూడా ముక్కపోతుంది. లేపు ఎంపీఓ సార్ వస్తుండు. ఆయన వాయిస్ తీసుకుంటాం. ఎంపీఓ సార్ వస్తుండు. వస్తుందా? చౌటుప్పల్ మండల పంచాయతీ అధికారిగా నేను పనిచేస్తున్నాను. చౌటుప్పల్ మండలము డి నాగారం పీపల్పాడు వెళ్ళేటటువంటి ప్రధాన రహదారిలో డ్రైనేజ్ కారణంగా రోడ్లో దారిలో వెళ్ళే పీపల్పాడు నాగారం గ్రామస్తులు కూడా మండల పరిషత్తులలో ఈ డ్రైనేజీని పక్కకు మళ్లించి రోడ్ బాగు చేయాల్సిందిగా మండల పరిషత్ నందు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇట్టి విషయమై గ్రామ
గ్రామ పంచాయతీ నిధులతో గ్రామస్తుల సహకారంతో ఈరోజు డ్రైనేజీని జేసీబీ సాయంతో పక్కకు తరలించి దాన్ని మట్టితో లెవలింగ్ చేసి రోడ్డును బాగు చేయించడం అయినది. కందికొండ సన్మానానికి ధర్మవరానికి బయలుదేరడానికి సర్వం సిద్ధం. సోమదేపల్లిలోని లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపం వద్దకు చేరుకుంటున్న చేనేత కులస్తులు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో శివాలయం ప్రాంగణంలో సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన కదిరి ఎమ్మెల్యే కందికొండ వెంకటప్రసాద్కి గజమాలతో ఘన స్వాగతం పలికిన తోకట వీరక్షత్రియ కుల బాంధవులు, చేనేత నాయకులు. హలో నాకు స్లోగా పోతాను, మేము వచ్చేస్తాం. ధర్మవరం నాకు స్లోగా పోతాను, మేము వచ్చేస్తాం. ధర్మవరం కర్నూలు జిల్లా అధోని పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో బాధితుడు ఎగటి ఈశ్వరప్ప ఆందోళన, తమ తండ్రి బ్రతికుండగానే వేరే వాళ్ళకి ఎలా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారంటూ బాధితుడు అధికారులను నిలదీశారు మోహన్ కుమార్. ఏమైనా డాక్యుమెంట్ ఫేక్ అని వాళ్ళు కొట్లాడేకి వచ్చినారు. ఇక్కడ నువ్వు చేసుకునే డాక్యుమెంట్ అవతల పార్టీ వాళ్ళు మాదేని వచ్చినారు వాళ్ళు, అది జీపీది. నువ్వు రాయడా నా జల్గా మీరు మర్యాదగా మాట్లాడినాం సార్. అట్లా కాదండి, పట్టుకున్న మనిషిని మాట్లాడేది చెప్పండి. విషయం చెప్పండి.
పరిచినాక వెళ్ళి స్టేషన్ లో కేసు పెడదాం. లేదు సార్ ఇప్పుడే పెట్టాలండి, కేసు పెడదాం. మీ పైన ఇద్దరు పైన పెట్టి ఇది ఇద్దరు పైన. మేము ముగ్గురు పైన మేము మేము మీ పైన పెడతాం. మేము పెడతామండి. ఇట్లాంటివి ఏం చేస్తారు సార్? భయపడాల్సిన అవసరం ఉంది. ఆ టూ అబ్బా, పదం బా, టూ టౌన్ మేము టూ టౌన్ ఇది వదిలేయ్. స్టేషన్కి పో. స్టేషన్కి పోతాం. చచ్చినది బతుకుని రాస్తా కొట్టి నువ్వు ఎంత గ్రేటో నువ్వు కానీ తెలుస్తా. నువ్వు బా, పదం బా. నేను ఏమంటానంటే సార్, ఈ రాష్ట్రంలో ఎవడని ఇస్తాడా? ఈ రాష్ట్రంలో ఎవడని ఇస్తాడా చెప్పండి. రైటింగ్ లో ఇస్తాడా? చూసుకోరా మీరు పిలిపిస్తావు, పిలిపిస్తారు పిలిపియండి వాళ్ళకి అందరూ చూస్తాం. మేము చెప్తాం, ఇప్పుడే చెప్తాను. లేదంటే పిలిపిమంటే పిలిపియండి జల్దీ. ఫస్ట్ ఈ పార్టీ ఉన్నారో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంది, వీళ్ళు పిలిపించి వీళ్ళ దగ్గర ఏముందో తీసుకొని వారిపైన సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క మరి మీరు ఎవరు డబ్బులు కోసం చేస్తున్నారు? పిలిపించి దీన్ని రద్దుపరచండి. బతికినోళ్ళు చంపుతారా? బతికినోళ్ళు చెప్తావా? మనిషిని మీకు తెలీదా? ఫస్ట్ డోర్ వేస్తే కంప్లైంట్ పోలీసులు అందరూ వస్తారు. డిఎస్పీ రాని లేదు ఎస్పీ కంప్లైంట్ పోయినా ఇది రిపీట్ కాకూడదు అంటే నేను రిపీట్ కాకూడదు. కరెక్ట్ సార్ మీరు చెప్పడం ఓకే, నేను యాక్సెప్ట్ అంటే అట్లా కదా. నీకు ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? ఏం చెప్పాలి మరి? నీకు ఏం చెప్పాలి చెప్పు. మాట్లాడి కాదు సార్, పద్ధతి క్రాస్ చెక్ చేస్తున్నా పని చేసినావు నువ్వు. ఇది డెత్ సర్టిఫికేటా? ఇది ఇస్తారా ఎవరన్నా? కిట్ ఇస్తారా? రైటర్లో ఇస్తారా? నీకేమైనా బుద్ధి ఉందా? అన్నా నువ్వు నేను చెప్పేది నా. ఏంది చెప్పాలా? ఏంది చెప్పాలో చెప్పు. నీకు నా మాట ఏందన్నా, నువ్వు అంత ఆవేశం పడతా కొంచెం. మరి ఏం పడాలా? ఇది 2 సెంట్లు 3 సెంట్లు కాదండి. ఇది నువ్వు ఉద్దేశం మాట్లాడితే డెత్ సర్టిఫికేట్ ఫ్యామిలీ మెంబర్ పెట్టినారు, దాని ప్రకారం చేస్తున్నాం మేము. ఇట్లా ఇస్తారంటే ఇచ్చినారు ఇట్లా, అప్పుడు దాంట్లో మనం ఏం చేసేది? ఈడేమో చూడు, ఈడేమో చూడు, ఈడే తీసుకోను. ఈడేమో ఎవడు ఈ తహసీల్దార్ పైన పేపర్ ఏదో పుట్టించుకుని దాన్ని చేస్తాను. ఇప్పుడు చేస్తాడా? చెప్తాము మీ ఆయన తోలుకుంటారా ఫస్ట్? ఎంతుంది పొలం? పొలం ఎంతుంది? 7 ఎకరాలు 40 సెంట్లు. అది 7 ఎకరాలు 40 సెంట్లో 1 ఎకరా దీనికి పోయింది బైపాస్. మిగతాది ఎంత ఉందో కొంటే 6 ఎకరాలు 50 సెంట్లు. ఇప్పుడు ఏమైంది ఇక్కడ? ఎవడో రిజిస్ట్రేషన్ ఇచ్చినారట. చనిపోయాడని చచ్చిపోయాడని డెత్ సర్టిఫికేట్ పెట్టి ఎవడో వాడ చనిపోయాడని రిజిస్టర్ చేశారు అన్న. నువ్వు చనిపోయావని రిజిస్ట్రేషన్ ఒక్కొక్క నా కొడుకుని కొడుక రామారావు చేసింది రెడ్డి బండి కట్టాలు లేకుండా. వాళ్ళతో ఏం రికార్డు ఉండవు, తీసుకోవడం మనం నేను చేస్తాను. ఈ శిల్పై వెనక్కి బైపాస్ వస్తుంది కదా అదే. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం విద్యా విధానంలో వినూత్న మార్పులకు నారా లోకేష్ కృషి, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ నాణ్యమైన విద్య అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి. బుద్ధప్రసాద్ అవనిగడ్డ జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే విద్యార్థులు ఉదయం సకాలంలో కళాశాలకు వచ్చేందుకు ఈ పథకం దోహదపడుతుందని పేర్కొన్నారు. నాడు చంద్రబాబు పెట్టిన పథకం జగన్ తొలగిస్తే మళ్లీ పునరుద్ధరించామని పేర్కొన్నారు బుద్ధప్రసాద్. అంటే ఆనాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఇంటర్కి కూడా ఇంటర్ విద్యార్థులకు కూడా భోజన సదుపాయం కల్పించింది. మన తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని తొలగించడంతో మళ్ళా తిరిగి ఈరోజు ప్రారంభించే అవకాశం కలిగింది. మన నూతన విద్యామంత్రి శ్రీ నారా లోకేష్ గారి ప్రసంగం మనంతా విన్నాం. విద్యారంగంలో వినూత్నమైన మార్పు తేవాలని చెప్పిన ఆలోచనతో కావాలని విద్యాశాఖను తీసుకున్నాను కూడా చెప్పారు. అంచేత నాణ్యమైన విద్యను అందించేందుకు వారి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పాలని వారి మాటల ద్వారా మనందరికీ అర్థమైన విషయాన్ని మాత్రం మనం చేస్తాం. ఇది
మీరందరూ భోజనాల సమయం అయింది. ఎక్కువసేపు మాట్లాడే అవకాశం పడలేదు, ఎందుకంటే మంత్రి గారు చాలా విషయాలు చెప్పారు కనుక. అయితే నేను కూడా ఈ కళాశాల విద్యార్థి. నేను 6వ తరగతి నుంచి 10వ తరగతి హై స్కూల్ చదివాను. ఆ తర్వాత హై స్కూల్ ముగిసే సమయానికి కాలేజీ వచ్చింది, జూనియర్ కాలేజీ. ఈ జూనియర్ కాలేజీలో HEC తీసుకుని హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్తో నేను ఇంటర్మీడియట్ చదవడం జరిగింది. అయితే నా ఇంటర్మీడియట్ పూర్తి అయినట్టు డిగ్రీ కాలేజ్ రాలా. అప్పుడు డిగ్రీ చదవాలంటే బంధువులు చదవాలి. ఈ రావడం మా నాన్నగారు విద్యామంత్రి అవడంతో హైదరాబాద్ కట్టి హైదరాబాద్లో ఉన్నప్పుడే ప్రభుత్వ కళాశాల చదివాను. ఎందుకంటే ఈ స్థలానికి మహోన్నతమైన చరిత్ర ఉన్నది, మాత్రం నేను గుర్తుపెట్టుకోండి. మనకు నేను చెప్పడం జరిగింది. ఈ పాఠశాల హై స్కూల్లో కానివ్వండి, జూనియర్ కాలేజీలో కానివ్వండి చదివిన వారు చాలా ఉన్నత శిఖరాలను అధిరోహించారనే విషయం మాత్రం చదువుతున్న విద్యార్థులు గమనించాలని ఈరోజు మీకు చదువు చక్కటి భవంతులు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి. కానీ మేము అక్కడ పాకల్లో చదివేవాళ్ళం. అందులో పాకల్లోనే మా చదువు స్టార్ట్ పాకలు. ఎండ పడతా ఉండేది, వాన వస్తే నడుస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు మా మాస్టర్ జీతాలు కూడా చాలా తక్కువ. అంటే వాళ్ళందరూ కూడా ప్రైవేట్ చెప్పి మమ్మల్ని చదివిస్తూ ఉండేవాడు. కానీ వాళ్ళకి టీచర్కి జీతాలు చాలా ఎక్కువ. అయితే పవన్ కళ్యాణ్ గారు అంటే అందరికంటే ఎక్కువ ఉండాలి ఉపాధ్యాయులు అంటున్నాడు. ఆ రోజు అంటే బతకలేక పడిపోతున్నాడు వాళ్ళు. అంటే చాలీ జాడు జీతాలతో ఉన్న సమయంలో, ఉపాధ్యాయులు ఉన్న సమయంలో నేను చదివాను. అయితే మా ఉపాధ్యాయులు మహోన్నతులు ఈరోజు ఈ స్థాయిలో ఇక్కడ నిలబడి మీతో మాట్లాడుతానంటే దానికి కారణం మా ఉపాధ్యాయులు తప్ప వేరొకరు కాదని చెప్పాలని నేను చేస్తాను. ఎందుకంటే మా ఉపాధ్యాయులు మంచి క్రమశిక్షణతో ఉన్నాడు. 3వ బెల్ అయిన తర్వాత గేట్ మూసేవారు. ఇక ఆ రోజు కాలేజీ రాకపోతే కాలేజీకి కానీ స్కూల్కి కానీ వెళ్ళే పరిస్థితి. ఇవాళ మీ టీచర్లు మమ్మల్ని కొట్టేవాళ్ళు కదా. అందరికీ నమస్కారం. నా పేరు జ్యోతి. నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఆంధ్రగడ్డ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను. ఈరోజు మా కాలేజ్లో డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభమైంది. చాలా రుచిగా ఉంది. చాలామంది దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇంట్లో ఎలా ఉంటుందో అలానే ఉంది. మాకు ఈ అవకాశాన్ని కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, ముద్దప్రసాద్ గారికి ధన్యవాదాలు. నా పేరు జ్యోతి. నేను ఈ కాలేజ్లో ఫస్ట్ ఎంపీసీ చదువుతున్నాను. మా కుటుంబం మచిలీపట్నం షిఫ్ట్ అయినందుకు నేను ప్రతిరోజు బస్సులో డైలీ సర్వీస్ చేస్తున్నాను. నాకు పొద్దున్నే లేచి బాక్స్ పెట్టడానికి మా ఫ్యామిలీకి చాలా కష్టంగానే ఉంటుంది, కానీ తప్పదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం డొక్కా సీతమ్మ గారి పేరును తిరిగి ప్రారంభించిన ఈ మధ్యాహ్న భోజన పథకం నాలాంటి విద్యార్థులకి ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలామంది విద్యార్థులు చాలా దూరాల నుంచి, అంటే గణపేశ్వరం, గుల్లల్మోద, రామకృష్ణాపురం, రేపల్లె, లక్ష్మీపురం ఇలా చాలా దూరాల నుంచి వస్తున్నారు. వాళ్ళకి ఈ పథకం వల్ల చాలా మంచి జరుగుతుంది. అలాగే గత 5 సంవత్సరాల నుంచి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఏమీ ఇవ్వడం లేదు. ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థులకి టెక్స్ట్ బుక్స్, అలాగే నాణ్యమైన నోట్బుక్స్, అలాగే బ్యాగ్ కూడా ఇస్తుంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి విద్యార్థులందరి తరపున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అమరగారి గ్రామం ద్వారా మేము వింటున్నాం. మంచి పేరు తీసుకొస్తుంది ఎవరు అంటే స్టూడెంట్స్ అయిన మీరే. ఒక గేమ్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ మంచి బహుమతిని మీరు తీసుకొస్తున్నారు అంటే ఆ పట్టుదల మీలో ఉండాలి. అంటే దాన్ని ప్రోత్సహించేవారు కూడా మీ వెనకాల ఉండాలి. ఇక్కడున్న టీచర్స్ అండ్ ఇక్కడ మరి ఈ యొక్క కబడ్డీ అవి నేర్పే మాస్టర్ గారు కూడా మన మధ్య ఉన్నారేమో. మరి వారి స్కిల్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా డెవలప్మెంట్ చాలా బాగుంది. అలాగే గవర్నమెంట్ నుండి వచ్చే వనరులు కూడా స్కూల్స్ కానివ్వండి, కాలేజీకి కానివ్వండి, ఆయా రంగాల్లో గవర్నమెంట్ పోస్టులో ఉన్న ప్రతి పిల్లలకు కూడా, చదువుతున్న ప్రతి బిడ్డకు కూడా చక్కగా అందుతున్నాయి.
మంచి పౌష్టిక ఆహారం డొక్కా సీతమ్మ గారి పేరు మీద చక్కటి ఆహారాన్ని మీకు అందిస్తున్నారు. ఇంటిలో జరుగుబాటు లేని వారికి నిజంగా చాలా స్కూల్స్ లో నేను చెప్పాను, మా బాల్యంలోనైతే మాకు ఒక చిన్న పాకలో స్కూల్ ఉండేది. కొద్దిపాటి చినుకులు పడగానే ఆ స్కూల్ క్లోజ్ అయిపోయేది. మేము పరుగులు తీసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయేవాడు. మాకు భోజనాలు లేవు, బట్టలు లేవు, అంటే ఇన్ని సదుపాయాలు లేవు. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ అంటే గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుండి కూడా చక్కటి మార్పు చేర్పులు తీసుకొచ్చింది. ఎందుకంటే పేదవారిని దృష్టిలో పెట్టుకుంది. కాబట్టి ఆ సౌకర్యాలన్నీ కూడా మీరు మీ జీవితంలో మీ కుటుంబానికి, మీ గ్రామానికి, మరి మీరు చదివిన స్కూల్స్ కి, ఈ యొక్క నియోజకవర్గానికి ఒక గుర్తింపు అనేది రావాలి అంటే మీరు అన్ని రంగాల్లో కూడా ముందుండాలి. నేపాల్లో జరిగిన అంతర్జాతీయ కబడ్డీ పోటీలో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చాప్లాతండ గ్రామానికి చెందిన నరావత్ మల్సూర్ ఫైనల్ మ్యాచ్లో ఆల్రౌండర్ ప్రతిభ కనపరిచి ఇంటర్నేషనల్ కబడ్డీకి పోటీలకు ఎంపిక కావడంతో మల్సూర్ తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మల్సూర్ను శాల్వాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చాప్లాతండ గ్రామ మాజీ సర్పంచ్ పాండునాయక్ మాట్లాడుతూ మల్సూర్ చిన్నతనం నుండి కబడ్డీ పోటీలో రాణించేవాడని, మల్సూర్ కబడ్డీ ఆటను తల్లిదండ్రులు ప్రోత్సహించడంతో జాతీయ స్థాయి దాకా ఎదిగి నేడు ఇంటర్నేషనల్ కబడ్డీకి ఎంపిక కావడం గర్వంగా ఉందని తెలిపారు. మల్సూర్ ఇంటర్నేషనల్ కబడ్డీ పోటీలో మరింత రాణించి చాప్లాతండాకు మరింత పేరు సంపాదించాలని కోరారు. ఒక మారుమూల తండా నుంచి కబడ్డీ పోటీలో జాతీయ స్థాయికి ప్రాతినిధ్యం వహించినందుకు గర్వంగా ఉందని తెలిపారు. మీరు వచ్చి తీసిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తారు. ఒక్కడు తీసిరనుకో. నేను చాప్లాతండ సర్పంచ్, డోర్నకల్ మండలం, మహబూబాబాద్ జిల్లా. మా చాప్లాతండ నుంచి ఒక గిరిజన కుటుంబం నుంచి వాళ్ళ చిన్న రైతు, వాళ్ళ తండ్రి ఇలా దేశంలోనే అంతర్జాతీయ కబడ్డీలో ఒక మంచి పేరు తెచ్చి సెలెక్ట్ అయ్యిండు. ఇదే విధంగా ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా నేను కబడ్డీ ఆడాలని తల్లిదండ్రుల మాట ఏం చెప్పినా కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించి నువ్వు ఆడితే మేమంతా సపోర్ట్గా ఉంటామని ఆయనకు ప్రోత్సహించి మేము గ్రామం నుంచి కూడా ప్రోత్సహించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఆయన చదువుకుంటూ ఆయన మంచిగా కబడ్డీ ఆడాలని ఆయన దేశంలోనే ఒక మంచి పేరు తెచ్చిండు. ఆ విధంగా మా గ్రామానికి ఇంకా ఆయన పై స్థాయికి పోవాలనుకుంటే మేము ఆ సపోర్ట్ ఉంటుంది. అదే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు, మా గ్రామం అంతా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఒక తండ నుంచి, చాప్లా తండ నుంచి ఇంత పెద్ద ఎత్తున నేషనల్గా కబడ్డీ ఆడి ఒక పేరు, జాతీయ స్థాయిలో ఒక పేరు తెచ్చి ఇలా చాప్లా తండను గౌరవంగా నిలబెట్టడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇంకా రాబోయే కబడ్డీలో కానీ ఇంకా ఆడి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ అవకాశం అందరూ ప్రజలకు. మండలంలోని ఈయన మా తమ్ముడు అవుతారు. చిన్నప్పటి నుంచి కబడ్డీ అంటే చాలా ఇష్టం. స్కూళ్ళలో కూడా చాలా ప్రోత్సహించారు. కాలేజ్ లెవెల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళ ప్రోత్సాహంతో తెలంగాణ లెవెల్లో, మన నేషనల్ లెవెల్లో, రీసెంట్గా నేపాల్లో జరిగిన ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈయన పాల్గొన్నారు. మన ఇండియా తరఫున పాల్గొని మన కబడ్డీ జట్టుకి కెప్టెన్గా వివరించి సిల్వర్ మెడల్ సాధించారు. ఆ గేమ్ నేపాల్ గెలిచింది. ఇంకా ఈ తండా సపోర్ట్ తోటి మరియు పేరెంట్స్ సపోర్ట్ తోటి మంచి సైకిల్ అని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. యాదగిరిగుట్ట మండలం పెదకందుకూరు గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో ఈ ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద ఘటన విషయం తెలుసుకున్న ప్రభుత్వ వైపు ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు బీర్ల ఐలయ్య హుటాహుటిన ఘటన జరిగిన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను, ఆ పరిశ్రమకు సంబంధించిన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన శ్రామికుల ఆరోగ్య పరిస్థితిని గురించి ఆరా తీశారు. ఈ పరిశ్రమలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని, ప్రమాద ఘటనకు సంబంధించిన విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని బీర్ల ఐలయ్య తెలిపారు. అనంతరం భువనగిరి ఏరియా ఆసుపత్రిలో చనిపోయిన కనకయ్య మృతదేహాన్ని చూసి ఆయన చలించిపోయారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించారు. కాగా ప్రమాద ఘటనలో గాయాల పాలై భువనగిరి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రామికులను పరామర్శించి ప్రమాద ఘటన గురించి అడిగి తెలుసుకుని వారికి ధైర్యాన్ని ఇచ్చారు.
ఇప్పుడు ఓకే అమ్మా, ఏం భయపడదు, ఏం కాదు. ఇక స్పాట్ అట్లా ఉన్నట్టు. హనుమకొండ జిల్లా రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పుపాల శ్రీనివాస్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా హనుమకొండ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీనివాస్ రహదారి భద్రతా నిబంధనలు, రోడ్డు జాగ్రత్తలపై వాహనదారులకు వివరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనాలు ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరి అని, సిగ్నల్ జంప్, ఓవర్టేకింగ్, అతివేగంతో వాహనాలు నడపవద్దన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని అన్నారు. అనంతరం నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడుపుతామని వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ ఉన్నతాధికారులు, అధికారులు, వాహనదారులు పాల్గొన్నారు. ఇవన్నిటి వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి ప్రమాదాలు అరికట్టాలంటే మనం డిఫెన్స్ డ్రైవింగ్ చేయాలి. అంటే ఎవరైనా ఎదుటి వాళ్ళు తప్పు చేసినా మనం సంరక్షించుకోవడానికి, మన ప్రాణాలు పోకుండా మనం కాపాడుకోవడానికి డిఫెన్స్ డ్రైవింగ్ అనేది చేయాలి. ఆ డిఫెన్స్ డ్రైవింగ్ వల్ల మనం రక్షించుకోవచ్చు. అట్లే మోటార్ సైకిల్లో హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రమాదం జరిగింది. చేద్దామా? అందరికి ప్రాణం మీద అయితే ఉంది కదా, మరి ప్రాణం మీద ఇన్ని యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఇది కాగానే మీరు అందరూ తెలుగులో ఒక పాట ఉంది, ఎవరో వస్తారని ఏదో చేస్తారు చెప్పాలి, టీవీలో చెప్పాల్సింది, రేడియోలో చెప్పాల్సి వచ్చింది, మేము ఇట్లా చెప్పాల్సిన అవసరం లేదు. మనం ప్రతి ఒక్కరం జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చు, 100% నివారించవచ్చు. చాలా చట్టంలో పొందుపరిచిన రోడ్డు నిబంధనలను పాటించకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతకన్నా శుద్ధితో నిర్వహిస్తామని ముందుపై ప్రయాణించినప్పుడు లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. మెల్లగా అందరికీ నమస్కారం. జనవరి 1, 2025 నుండి 31 జనవరి 2025 వరకు జాతీయ భద్రతా మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఈ మాసోత్సవాల ముఖ్య స్లోగన్, నినాదం ఏంటంటే పర్వా, అంటే సంరక్షణ. మనం సంరక్షించుకోవాలి. మరి ఇందులో ముఖ్యంగా సంరక్షించుకోవడం అంటే మనకు ప్రమాదాలు జరిగే ఎక్కువ కారణాలు ఏవైతున్నాయో వాటిని మనం అధిగమించి మరి ప్రమాదాలను నివారించాలని అందరినీ కోరుతున్నాము. ఇందులో ముఖ్యంగా చూసినట్టయితే అతివేగం అనేది చాలా ప్రమాదాలకు కారణమవుతుంది. కాబట్టి స్పీడ్ లిమిట్స్ లో ప్రయాణం చేయాలి. అట్లే డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా ప్రమాదాలకు కారణమవుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా మద్యం సేవించి డ్రైవింగ్ చేయకండి. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఏదైనా ట్యాక్సీ కానీ ఏదైనా ఎంగేజ్ చేసుకుని, లేదంటే ఎవరైనా తాగి లేని వాళ్ళను డ్రైవర్ గా తీసుకుని వెళ్ళండి. అట్లే దృష్టి మరల్చడం, అంటే మొబైల్ ఫోన్ యూజ్ చేసుకుంటూ, లేకుంటే ఇంకా ఇతరులతో మాట్లాడుకుంటూ, లేకుంటే కార్లో ఉన్న స్టీరియో కానీ అది కానీ ఆపరేట్ చేసుకుంటూ మనం నడపడం వల్ల మరి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మన దృష్టి మరల్చడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. నిజంగా చూసినట్టయితే డ్రైవింగ్ అత్యంత అలర్ట్గా ఉండాల్సిన వృత్తి ప్రపంచంలో ఏది లేదు. అంటే ప్రతి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మనకు సీన్ మారుతుంటది. కాబట్టి మరి అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. అట్లే పని ఒత్తిడి వల్ల, అలసట వల్ల మరి మనం సరైన రెస్ట్ తీసుకోకుండా మనం నడిపినప్పుడు మనకు నిద్ర రావడం, ఆ నిద్రలోకి వెళ్ళి బండి కంట్రోల్ తప్పి ఎక్కడో వెళ్ళిపోవడం, ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి తగినంత రెస్ట్ తీసుకున్న తర్వాతనే ప్రయాణం చేయండి. ప్రతి 2 గంటలకు ఒకసారి ఎక్కడ నాగి మరి కొంతసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ప్రయాణం చేయండి. అట్లే మరి యూత్ లో ప్రమాదకరమైన డేంజరస్ డ్రైవింగ్ చేయడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయి. ఇవన్నీ కూడా నివారించాలంటే మనం డిఫెన్స్ డ్రైవింగ్ పాటించాలి. డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఒక్కటే చిట్కా ఏంటంటే, ఎదుటి వాళ్ళు ఏదైనా తప్పు చేసినట్టయితే మనం దాని నుంచి రక్షించుకోవాలి. అంటే జనరల్ గా ఏంటంటే, ప్రతిసారి మనం వెళ్ళినప్పుడు ఎదుటి వారు ఏదైనా తప్పు చేస్తారనే మనం ఊహించుకొని అన్ఎక్స్పెక్టెడ్, అంటే ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్, మనం అక్కడ అన్ఎక్స్పెక్ట్ చేయని ఏదైనా సంఘటన జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసి ఆ డిఫెన్స్ డ్రైవింగ్ పాటించి మరి ఏదైనా ప్రమాదం జరగకుండా నివారించుకోవాలి. అట్లే మరి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్న ప్రమాదం జరిగితే మోటార్ సైకిల్ వాహనంపై వెళ్ళినప్పుడు హెల్మెట్ ధరించి ప్రమాదంలో ఎక్కువ నష్టం కాకుండా, కార్లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ ధరించి
ఎక్కువ నష్టం కాకుండా కాపాడుకోవాలి. థ్యాంక్ యూ. వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన సోనాయిల శ్రీనివాసులు కూతుర్లు యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వనపర్తి టౌన్ ఎస్ఐ హరిప్రసాద్ మరియు ట్రాఫిక్ ఎస్ఐ సురేందర్ హాజరై రాష్ట్ర వ్యాప్తంగా యువశక్తి ఫౌండేషన్ సేవలను ప్రత్యేకంగా అభినందించి యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం చేసిన మహిళామూర్తులైన ఉమారాణి, శోభారాణి, కళ్యాణ్ని అభినందించారు. కార్యక్రమంలో టౌన్ ఎస్ఐ జలంధర్ గౌడ్, ట్రాఫిక్ ఎస్ఐ సురేందర్, ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కాగితాల మధు, ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు గొబ్బూరు నవీన్, రమేష్, హాస్పిటల్ ఆర్ఎంఓ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రక్తదానం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆపదల్లో మనకు చాలా సందర్భాల్లో రక్తం అనేది ఉపయోగపడుతుంది. ఎవరైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే యాక్సిడెంట్ కావడం కానీ, లేకపోతే ఎవరైనా ప్రెగ్నెన్సీ టైంలో బ్లడ్ తక్కువ కావడం కానీ, ఏదైనా సందర్భంలో రక్తం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇట్లా మీరు ఇచ్చిన రక్తం అనేది ఏదో ఒక సందర్భంలో అత్యవసర పరిస్థితుల్లో దాన్ని ఉపయోగిస్తారు. కాబట్టి మీరు ఒక లైఫ్ను కానీ లేకపోతే ఒక వ్యక్తిని కానీ కాపాడినట్లయితారు. ఈ యువశక్తి ఫౌండేషన్ వాళ్ళు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రక్తం ఇచ్చినందుకు కూడా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇందులో ముఖ్యంగా గుంటూరు మేడం వాళ్ళు వాళ్ళ ఉమారాణి మేడం, కళ్యాణి మేడం, శుభారాణి మేడం ముగ్గురు మంచి హృదయంతో ఈరోజు మహిళా ఉపాధ్యాయులు చేసుకొని వాళ్ళు చేసిన కార్యక్రమాలు గొప్ప విషయం ఇది. కాబట్టి వాళ్ళు ముగ్గురిని వాళ్ళు అభినందించారు. వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన సోనాయిల శ్రీనివాసు 5వ వర్ధంతి సందర్భంగా ఆయన కూతుళ్ళు తన తండ్రి జ్ఞాపకార్థానికి అనుగుణంగా మనిషిగా పుట్టడం గొప్ప కాదు, సాటి మనిషిని బ్రతికించడం గొప్ప అని చెప్పేసి ముగ్గురు కూతుళ్ళు ఈరోజు వనపర్తి జిల్లా ఏరియా హాస్పిటల్ దగ్గరలో యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారు రక్తదానం చేసి మరి ఎదుటివారి ప్రాణాలను కాపాడడం చాలా సంతోషకరం. పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, డివిజన్లు, మున్సిపాలిటీలకు చెందిన 125 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన ₹1,25,00,000 విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో అమలైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల రంగారెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పటాన్చెరు తహసీల్దార్ రంగారావు, అమీన్పూర్ తహసీల్దార్ రాధా, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. సుగుణమ్మ ఓకే దేవలక్ష్మి, అమ్మాయి ఓకే సార్. గౌరవనీయులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. ఎస్ఐ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. నవీనా సావిత్రి ఇద్దరు అన్నాము. ఓకే సార్. అదరా ఓకే సార్. నర్రా సుజాత ఓకే సార్. పాశమైనారం చాకలి విజయలక్ష్మి. స్థానిక కార్పొరేటర్ గారు, లబ్ధిదారులు, మన రెవెన్యూ సిబ్బందికి, పత్రికా సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లు 111, 14 అమీన్పూర్ మండల్ ₹1,25,00,000 పైచిలకు ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది.
ఇది ప్రభుత్వం తరఫున మీ ఆడబిడ్డ పెళ్లి కోసం ఇస్తున్న చెక్స్. మీరు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని మీరు ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ చెక్కులు పటాన్చెరు మండలం 10 మంది, అమీన్పూర్ మండలం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా హనుమకొండ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో గాయపడ్డ కార్మికులను పరామర్శించిన ప్రభుత్వపు బి రావులయ్య. ఇది ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V5 న్యూస్.